రీసెంట్‌గా సీఎస్‌సిలో ఒక కొత్త సర్వీస్ అయితే రావడం జరిగిందండి. ఇదేంటంటే మీకు అప్రెంటిస్ అనమాట. అంటే చాలామంది అప్రెంటిస్ అనగానే ఓన్లీ ఈ టెక్నికల్ పరంగా వెళ్తూ ఉంటారు కదా! వాళ్ళ కోసమేనా అంటే డిప్లొమా గానీ, బీటెక్ గానీ, తర్వాత ఐటీఐ గానీ వీళ్ళ కోసమే అనుకుంటారు. కానీ కాదు. ఇక్కడ డిగ్రీ ఇంటర్మీడియేట్ చదివినా సరే మీకు ఎందులో ఇంట్రెస్ట్ ఉన్నదనేది చూజ్ చేసుకొని మీరు అందులో ట్రైనింగ్ తీసుకొని అందులోనే మీరు జాబ్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటది. ఇది ఒక కొత్త సర్వీస్ సీఎస్‌సిలో లాంచ్ చేయడం జరిగింది. ఎవరైనా మీలో ఇంట్రెస్ట్ ఉంటే ఒకవేళ నేను ట్రైనింగ్ చేసుకోవాలి అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరైతే అప్లై అయితే చేసుకోవచ్చు. దగ్గరలో ఉన్న సీఎస్‌సి సెంటర్‌కి అయితే వెళ్ళండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన టెలిగ్రామ్ డీల్స్ ఛానల్లో ఎవరైనా జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో అలాగే ఫస్ట్ కామెంట్లోనూ కూడా ఆ లింక్ అనేది ఉంటుంది. క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. మీకు మంచి మంచి ప్రోడక్ట్స్ చాలా తక్కువ రేటుకి వచ్చేటప్పుడు ఆ డీల్స్ ఛానల్లో అయితే మీకు పోస్ట్ అవుతూ ఉంటాయి. మీకు అవసరమైనప్పుడు మీరు పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. ఇక మన టాపిక్లోకి వెళ్తే దీని గురించి ఎక్కువగా మాట్లాడను. ఎందుకంటే ఇది అప్లై చేసే ప్రాసెస్ కూడా చాలా ఎక్కువైతే ఉంది. అప్లై చేస్తూ మిగతా డీటెయిల్స్ అన్నీ మీకు చెప్తాను. అయితే చాలామంది ఈ సబ్జెక్టులు అనేది చేస్తూ ఉంటారు. అంటే ఈ కోర్సులు అనేవి చేస్తూ ఉంటారు కదా! ఐటీఐ, డిప్లొమా, బీటెక్ ఇవన్నీ కూడా. వీళ్ళకి సర్టిఫికేట్స్ వచ్చాయనుకోండి, అంటే వీళ్ళు కష్టపడి చదువుతారు, స్టడీ అయిపోతుంది. అయిపోయిన తర్వాత వీళ్ళు ఏం చేయాలి? ఖచ్చితంగా అప్రెంటిస్ అనేది చేయాలి. లేదంటే మీరు చదువుకున్న ఆ సర్టిఫికేట్స్కి వాల్యూ అనేది ఉండదన్నమాట. అంటే ఒక గుర్తింపు అనేది ఉండదు. దాంతోపాటు ఈ అప్రెంటిస్ చేస్తేనే మీకు ఒక గుర్తింపు అనేది ఉంటుంది. ఓన్లీ ఈ కోర్సులు చేసిన వారికే కాదు, మీరు ఇంటర్మీడియట్ చదివినా అలాగే డిగ్రీ చదివినా మీకు ఒక ఇంట్రెస్ట్ అనేది ఉంటుంది కదా. అంటే పలానా దాంట్లో నేను ఒక ట్రైనింగ్ తీసుకోవాలి, అందులో నాకు ఒక జాబ్ కావాలి అని చెప్పేసి ఒక ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. అలాంటి వాళ్ళు కూడా మీకు ఇందులో స్పెషలైజేషన్ కింద అప్లై చేసుకోవచ్చు అనమాట. అంటే మీ యొక్క ఇంట్రెస్ట్ని బట్టి ఆ కోర్సు ఇందులో మీరు ట్రైనింగ్ తీసుకుంటారు, ఇందులో మీరు ఫీల్డ్కి వెళ్ళడానికి ఇంట్రెస్ట్గా ఉన్నారు, అవన్నీ కూడా మీరు ఎంచుకొని ఇందులో ట్రైనింగ్ అనేది తీసుకోవచ్చు. ట్రైనింగ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు అదే కంపెనీలో జాబ్ వచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఇంకా మీకు ఇందులో ఒక మంచి బెనిఫిట్ కూడా ఉంది. అంటే మీ యొక్క రాష్ట్రంలో మీ యొక్క డిస్ట్రిక్ట్లో ఆ కంపెనీలన్నీ సెలెక్ట్ అవుతాయి. ఆ కంపెనీలో వేకెన్సీ ఉన్నాయా లేదా చూసుకొని మీరు దానికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు అప్లై చేసుకున్నారనుకోండి, మీకు కాల్ వచ్చినా అందులో తెలుస్తుంది, కాల్ లెటర్ వచ్చినా మీకు అదే డాష్ బోర్డ్లో అయితే మీరు తీసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఉంటాయి. డిప్లొమా చేసిన ఒక పర్సన్ ఉన్నారనుకోండి, ఆయనకి ఎలక్ట్రానిక్స్ అంటే బాగా ఇష్టం. ఆ ఎలక్ట్రానిక్స్ని మీరు అందులో చూజ్ చేసుకొని ఆ కంపెనీలో అయితే ట్రైనింగ్ తీసుకోవచ్చు. అంటే వేకెన్సీ ఉన్నాయో లేదో చూసుకున్న తర్వాత దానికి అప్లై అయితే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు మీకు వచ్చిన పర్సంటేజ్ని బట్టి ఎలిజిబుల్ అయ్యారనుకోండి, మీకు కాల్ లెటర్ అనేది పంపిస్తారు. అందులోనే మీకు ట్రైనింగ్ అవుతుంది, మీరు అందులోనే జాబ్ కూడా వచ్చే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఈ ప్రాసెస్ మీరు ఇండివిజువల్గా కూడా చేసుకోవచ్చు, ఒక అకౌంట్ క్రియేట్ చేసుకొని. కానీ ఇన్ని ఫ్యూచర్స్ అయితే ఉండవు, అలాగే ఇంత ఆపర్చునిటీ అయితే మీకు ఉండకపోవచ్చు అనమాట. సిఎస్సిలో కొత్తగా ఇది లాంచ్ చేశారు కాబట్టి మీలో ఈ కోర్సులు చదివిన వారు ఎవరైనా ఉంటే కనుక మీ దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్కి అయితే వెళ్ళండి. అక్కడ మీకు అప్లై అయితే చేసి పెడతారు. దీనికి మీరు అప్లై చేసుకోవాలంటే ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఎలా అప్లై చేయాలి, ఇదంతా కూడా మీకు డెమోలో చూపిస్తూ నేను మాట్లాడతాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక పూర్తిగా చూసిన తర్వాత కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సిఎస్సి ఐడి పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవ్వండి. వన్స్ ఒకసారి లాగిన్ అయ్యాక మీరు ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ న్యూలీ అరైవ్డ్ అని చెప్పేసి కనిపిస్తూ ఉంది కదా. ఇందులో మీకు నేషనల్ అప్రెంటిస్షిప్ ట్రైనింగ్ అని చెప్పేసి ఒక ట్యాబ్ అయితే ఓపెన్ అయిందనమాట కొత్తగా. దీన్ని మీరు క్లిక్ చేసుకుంటే ఇక్కడ మీకు వ్యూ ప్రోడక్ట్ అని చెప్పేసి సైన్ కనిపిస్తూ ఉంటుంది. దీని మీద క్లిక్ చేయండి. లేదంటే మీకు ఇక్కడ సర్చ్ బార్లో నేషనల్ అప్రెంటిస్షిప్ అని చెప్పేసి టైప్ చేసినా వస్తుంది. ఇదే పేజీ అయితే ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ లాగిన్ విత్ డిజిటల్ సేవ కనెక్ట్ అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. చేయగానే ఫస్ట్ మీకు పేజీ ఇక్కడ ఎర్రర్ అని చెప్పేసి వస్తుంది. అలాగని చెప్పేసి మీరేం కంగారు పడాల్సిన లేదు. ఇక్కడ 2.0 రిజిస్ట్రేషన్ అని చెప్పేసి అయితే ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది అనమాట. ఇక్కడ మీకు ఏ డాక్యుమెంట్స్ కావాలనేది ఇక్కడ మొత్తం చూపించారు. ఆధార్ కార్డు, అలాగే మీకు ఈమెయిల్ ఐడి, నెక్స్ట్ మొబైల్ నెంబరు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆధార్ కార్డు, నెక్స్ట్ మీ యొక్క డిగ్రీ కానీ ప్రొవిజనల్ సర్టిఫికేట్ ఉంటే అది కానీ, అంటే మీ మార్క్ లిస్ట్ అనమాట. ఇక్కడ బ్యాంక్ అకౌంట్ కూడా కావాలి. ఈ డాక్యుమెంట్స్ అన్నీ కూడా రెడీ చేసుకోండి, స్కాన్ చేసి ఉంచుకోండి ఫస్టే. తర్వాత ఇక్కడ అబౌవ్ డేటా టు ఎన్రోల్ అని చెప్పేసి ఉంది కదా, ఇక్కడ ఎస్ అని చెప్పేసి క్లిక్ చేయండి. నో అని చెప్తే అవ్వదనమాట.
ఇక్కడ ఎస్ అని చెప్పేసి క్లిక్ చేస్తే ఇక్కడ మీకు ఈమెయిల్ ఐడి అయితే అడుగుతుంది అనమాట. తర్వాత స్టూడెంట్ తాలూకు మొబైల్ నెంబర్ ఇవ్వండి. ఇక్కడ మైనస్ అయితే మైనస్, ప్లస్ అయితే ప్లస్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి సెండ్ ఓటీపీ, ఆ ఓటీపీని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి అట్ ద సేమ్ టైము మెయిల్కి వెళ్తుంది, అలాగే మొబైల్కి కూడా వెళ్తుంది అనమాట. 2 ఓటీపీలు కూడా ఎంటర్ చేసి ఇక్కడ మీరు వెరిఫై అయితే చేయవలసి ఉంటుంది. నేను ఇక్కడ 2 కూడా ఎంటర్ చేశాను. వెరిఫై ఓటీపీ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ అని చెప్పేసి మనకు ఒక పెద్ద ఫామ్ అయితే ఓపెన్ అయిందనమాట. దీన్ని అంతా కూడా మనం ఫిల్ చేయవలసి ఉంటుంది. అదే మీరు ఇండివిజువల్గా వెళ్ళారనుకోండి కొద్దిగా టఫ్గానే ఉంటుంది అనమాట అప్లికేషన్. ఈ సిఎస్సిలో మీకు చాలా సింపుల్. ఇక్కడ మీకు అండర్టేకన్ ప్రీవియస్లీ ట్రైనింగ్ అప్రెంటిస్షిప్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అడుగుతున్నారు కదా. ఒకవేళ మీరు ప్రీవియస్గా ఏదైనా అప్రెంటిస్షిప్కి ఆల్రెడీ అప్లై చేసుకుని ఉంటే ఎస్ అని పెట్టండి. ఎస్ అని పెడితే ఇక్కడ నాట్ ఎలిజిబుల్ అనమాట. ఓన్లీ ఫ్రెష్ క్యాండిడేట్సే, అంటే రెన్యువల్ చేసుకోవడానికి అది అవ్వదు. ఫ్రెష్గా అయితే మనం అప్లై చేసుకోవచ్చు. ముందుగా అప్లై చేసుకున్న వారైనా మళ్ళీ ఫ్రెష్గా అయితే అప్లై చేసుకోవచ్చు. అంటే వేరే ఈమెయిల్ ఐడి మొబైల్ నెంబర్ ఇచ్చి ఇక్కడ నేను నో అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇక్కడ ఉంటే కనుక నో అని పెట్టండి, లేదంటే ఎస్ అని పెట్టండి. ఇక్కడ నో అని చెప్పేసి పెట్టండి. ఎస్ అని పెడితే అవ్వదు, బట్ నో అనే పెట్టాలన్నమాట. ఇక్కడ మీకు డిస్టెన్స్లో చదివారా, లేదంటే రెగ్యులర్ పాస్ అయ్యారా, పార్ట్ టైమా, కంపార్టబుల్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. కంపార్ట్మెంట్ అని చెప్పేసి ఇక్కడ మీకు ఇవ్వండి. పార్ట్ టైము, రెగ్యులర్ ఇవన్నీ కూడా ఉంది ఇచ్చేసి తర్వాత ఇక్కడ యాజ్ పర్ ఆధార్ మాత్రమే మనం నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి యాజ్ పర్ ఆధార్. నెక్స్ట్ జెండర్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. తర్వాత కేటగిరీ ఏ క్యాస్ట్ అనేది సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఆధార్ నెంబర్ అయితే ఎంట్రీ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ ఆధార్ కార్డు ఫోటో మనం పీడిఎఫ్లో అప్లోడ్ చేయాలి. ఇది 1 MB లోపల అయితే ఉండొచ్చు అనమాట. ఓన్లీ పీడిఎఫ్ మాత్రమే. ఇక్కడ ఏ స్టేట్కి చెందినవారు అని చెప్పేసి అడుగుతున్నారు. మొత్తం అన్ని రాష్ట్రాలకు సంబంధించింది కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఇక్కడ నేను ఆంధ్రప్రదేశ్ అయితే పెడుతున్నాను. నెక్స్ట్ ఇక్కడ డిస్ట్రిక్ట్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ నేమ్ ఆఫ్ ది ఇన్స్టిట్యూట్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇక్కడ ఇన్స్టిట్యూట్ నేమ్స్ అయితే చాలా ఉన్నాయన్నమాట. ఏ ఇన్స్టిట్యూట్లో మీరు జస్ట్ మీరు టైప్ చేయండి. ఇక్కడ ఆంధ్ర యూనివర్సిటీ అని చెప్పేసి టైప్ చేసినా నాకు ఎలా వచ్చిందనమాట. అన్ని పాలిటెక్నిక్ కాలేజీలు, అన్ని యూనివర్సిటీలు, అన్ని డిగ్రీ కాలేజీలు చాలా వరకు ఉంటాయి అనమాట ఇందులోని. మొత్తం అన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్నాక మీకు కిందకు వస్తే ఎడ్యుకేషన్ టైపు ఇక్కడ మీకు డిప్లొమా ఇంజనీరింగ్, ఒకవేళ పాలిటెక్నిక్ కాలేజీ మీరు సెలెక్ట్ చేసుకున్నారనుకోండి అక్కడ ఇన్స్టిట్యూట్ని, ఇక్కడ డిప్లొమాకు సంబంధించినవి అన్నీ వస్తాయి అన్నమాట. అంటే ఇక్కడ గ్రాడ్యుయేటింగ్ ఇంజనీరింగ్ చేశారా, లేదంటే డిప్లొమా చేశారా, ఇవన్నీ కూడా వస్తాయి. ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడ కోర్స్ నేమ్ కూడా ఏం చేశారనేది ఇక్కడ ఇవ్వాలి. నెక్స్ట్ ఇక స్పెషలైజేషన్ ఇందులో ల్యాబొరేటరీ సైన్స్, అంటే మీకు సంబంధించిన అక్కడ కోర్స్ ఏమి ఇస్తే దానికి సంబంధించినవి అయితే వస్తాయి అన్నమాట. అలాగే ఇక్కడ స్టూడెంట్ ఐడి, మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే ఉంటుంది కదా, రోల్ నెంబర్ అనమాట, దాన్ని ఇక్కడ ఎంట్రీ చేయండి. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ పాసింగ్, ఏ ఇయర్లో పాస్ అయ్యారు అనేది ఇవ్వండి. నెక్స్ట్ మంత్ ఆఫ్ పాసింగ్ అని చెప్పేసి అడుగుతున్నారు, ఏ మంత్లో మీరు అయ్యారు పాస్. అలాగే పర్సంటేజ్ ఎంత వచ్చింది, ఇక్కడ CGPA అయితే రాయొచ్చు, లేదంటే 88% అయితే 88. మినిమం 35% అబవ్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఇక్కడ తీసుకుంటుంది. ఒకవేళ 34 ఇచ్చామనుకోండి ఇక్కడ తీసుకోదు అనమాట. అదే మీకు 36 ఇచ్చామనుకోండి తీసుకుంటుంది. అలా అనమాట. పర్సంటేజ్ మాత్రం ఇక్కడ ఎంట్రీ చేయండి. మీరు సింబల్ అది ఏం పెట్టవసరం లేదు, పర్సంటేజ్ సింబల్ అదిని జస్ట్ ఎంట్రీ చేస్తే చాలు. తర్వాత ఇక్కడ మెయిల్ ఐడిని, నెక్స్ట్ ఫోన్ నెంబర్ కనిపిస్తూ ఉంటుంది. పాస్వర్డ్ కూడా క్రియేట్ చేసుకోండి ఫస్ట్. ఇదంతా కూడా రిజిస్ట్రేషన్. ఇక్కడ క్యాప్చా అయితే కనిపిస్తుంది కదా, దీన్ని ప్లస్ చేసి ఇక్కడ ఇచ్చేసి జస్ట్ సబ్మిట్ అండ్ పే అని చెప్పేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇచ్చేగానే కాసేపు లోడింగ్ అయితే తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఇక్కడ ప్లీజ్ డూ పేమెంట్ అని చెప్పేసి ఒక పాపప్ అయితే ఎనేబుల్ అవుద్ది అనమాట. దాన్ని ఓకే చేయండి. వన్స్ ఒకసారి డూ పేమెంట్ అని చెప్పేసి అడిగిన తర్వాత మీ మెయిల్కి ఒక లింక్ అయితే వెళ్తుంది అనమాట. మీ మెయిల్ని అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత నాకు ఇక్కడ లింక్ అయితే వచ్చింది కదా, మెసేజ్ అయితే వచ్చింది. దాని మీద క్లిక్ చేసుకొని అకౌంట్ని ఫస్ట్ మీరు యాక్టివేట్ అయితే చేసుకోవాలి. ఇక్కడ లింక్ వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి, యువర్ అకౌంట్ హ్యాస్ బీన్ యాక్టివేటెడ్, ప్లీజ్ లాగిన్ అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఇప్పుడు ఏం చేయాలి, మనం డైరెక్ట్గా మళ్ళీ ఇందులోకి మళ్ళీ సేమ్ వెబ్సైట్లోకి వచ్చేసి ఇప్పుడు మనం స్టూడెంట్ రిజిస్టర్ అయితే అయిపోయాం, అకౌంట్ కూడా యాక్టివేట్ చేసుకున్నాం. ఇప్పుడు స్టూడెంట్ లాగిన్ అయితే అవ్వాలి. దీని మీద క్లిక్ చేద్దాం. ఇందాక మెయిల్ ఐడి ఏదైతే ఇచ్చారో అది పాస్వర్డ్, ఇక్కడ ఉన్న క్యాప్చర్ ఎంటర్ చేసేసి లాగిన్ అయితే అవ్వండి. జస్ట్ మీరు లాగిన్ అవ్వగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుద్ది. ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ అనమాట, తర్వాత ఎడ్యుకేషన్ డీటెయిల్స్ ఇవ్వాలి, నెక్స్ట్ కమ్యూనికేషన్ ఇన్ఫర్మేషన్, నెక్స్ట్ ట్రైనింగ్ ప్రిఫరెన్స్, బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటోని అయితే అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా కనిపిస్తూ ఉంటాయి. మదర్ నేమ్, ఫాదర్ నేమ్ ఇవ్వండి. యాజ్ పర్ SSC మార్క్ లిస్ట్లో ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే ఇవ్వండి. ఆధార్ నెంబర్ కనిపిస్తూ ఉంటుంది. తర్వాత ఇక్కడ మైనార్టీ అవునా కాదు పెట్టండి. నెక్స్ట్ ఇక్కడ డిజేబిలిటీ పర్సన్ అని చెప్పేసి అడుగుతున్నారు. నెక్స్ట్ ఇక్కడ సేవ్ అండ్ కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే నెక్స్ట్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది అనమాట. ఇక్కడ నుంచి మీకు మీ యొక్క స్టేటు అది సెలెక్ట్ చేసుకున్నారు కదా ఇందాకే, అవన్నీ కూడా ఇలాగే ఉంటాయి అన్నమాట. అలా వదిలేసండి, ఆల్రెడీ మీరు ఇస్తున్నారు కాబట్టి. ఇక్కడ మీరు ఏంటంటే అప్లోడ్ ప్రొవిజనల్ అని చెప్పేసి అయితే అడుగుతున్నారు. అంటే మీ యొక్క డిగ్రీ మెమో కానీ, లేదంటే బీటెక్ చదివిన వాళ్ళు అయితే వాళ్ళ తాలూకా మెమోస్ అయితే ఉంటాయి. నెక్స్ట్
పాలిటెక్నికల్, ఐటీఐ ఏదైతే అది మెమోని అయితే ఇక్కడ ఓన్లీ పీడిఎఫ్లో మాత్రమే 1 MB లోపల ఉండొచ్చు. మెమోస్ ఎక్కువ ఉన్నాయి అనుకోండి, అవన్నీ కలిపి ఒకటే పీడిఎఫ్ తయారు చేయండి. తయారు చేసి 1 MB లోపల ఉండేలాగా పీడిఎఫ్ ఫార్మేట్లో అయితే ఇక్కడ అప్లోడ్ చేయండి. ఇక్కడ మీకు డిప్లొమా లేదంటే 10+2 లేదంటే 10th ఐటీఐ అని చెప్పేసి అయితే అడుగుతూ ఉన్నారు. ఇక్కడైతే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఐటీఐ నేను సెలెక్ట్ చేశాను. ఎక్కడ మీరు చేశారు అనేది స్టేటు, డిస్ట్రిక్ట్ ఇవన్నీ కూడా మొత్తం సెలెక్ట్ చేసుకోండి. ఆ ఇన్స్టిట్యూట్ నేము, తర్వాత బోర్డ్ నేము, నెక్స్ట్ స్టూడెంట్ ఐడి అంటే రోల్ నెంబరు, మళ్ళీ ఇవన్నీ కూడా ఇవ్వాలన్నమాట. సేవ్ అండ్ కంటిన్యూ అని చెప్పేసి క్లిక్ చేసేయండి. క్లిక్ చేయగానే కాసేపు లోడింగ్ అయితే తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ అనమాట. పిన్ కోడ్ ఇవ్వాలి, పోస్ట్ ఆఫీసు, డిస్ట్రిక్ట్, స్టేటు, అడ్రస్, ఫుల్ అడ్రస్ ఇవన్నీ కూడా. ఈ రెండు సేమ్ అయితే కనుక ఇక్కడ ఒకవేళ పర్మనెంట్ అడ్రస్, ప్రెజెంట్ అడ్రస్ రెండు కూడా ఒకటైతే దీని మీద క్లిక్ చేయండి. తర్వాత సేవ్ అండ్ కంటిన్యూ క్లిక్ చేయగానే నెక్స్ట్ మీకు ట్రైనింగ్ ప్రిఫరెన్స్ అయితే అడుగుతుంది అనమాట. అంటే మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారు, మీకు ఇక్కడ లొకేషన్ ఎక్కడ చేంజ్ చేసుకుంటారు, ఫస్ట్, సెకండ్, థర్డ్ అలా అయితే ఇచ్చుకోవచ్చు. 3 ప్రిఫరెన్స్ల వరకు ఇచ్చుకోవచ్చు అనమాట మీరు. అయితే ఇక్కడ నేను ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్, నాకు ఎక్కడ కావాలి, ఏ డిస్ట్రిక్ట్లో కావాలి. అలాగే మీకు సెకండ్ ప్రిఫరెన్స్ స్టేటు, మళ్ళీ ఎక్కడ కావాలి. అలాగే మళ్ళీ థర్డ్ ఎక్కడ కావాలి, డిస్ట్రిక్ట్ కూడా. ఇవన్నీ కూడా సెలెక్ట్ చేసుకోండి. ఫీల్డ్ ప్రిఫరెన్స్ అని చెప్పేసి అడుగుతున్నారు. ఇది కూడా మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇందులో ఆటోమోటివ్, తర్వాత క్యాపిటల్ గూడ్స్, నెక్స్ట్ కంప్యూటర్, నెక్స్ట్ ఈకామర్స్, ఎడ్యుకేషన్, ఎలక్ట్రానిక్స్, దేనికి సంబంధించింది ఫీల్డ్ మీకు ఏ ఫీల్డ్లో కావాలని చెప్పేసి అడుగుతున్నారు అనమాట. సెలెక్ట్ చేసుకోండి. అలాగే మీకు సెకండ్ ఆప్షన్ కూడా మీరు చూజ్ చేసుకోవచ్చు. అలాగే థర్డ్ కూడా మీరు చూజ్ చేసుకోవచ్చు అనమాట. అంటే మీకు ఇందులో ఇంట్రెస్ట్ ఉందో, ఇందులో చేయాలనుకుంటున్నారో అది మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు ఇందులో. నెక్స్ట్ ఇక్కడ బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్, అలాగే బ్రాంచ్ నేము, తర్వాత బ్యాంక్ నేము. ఇక్కడ ఐఎఫ్ఎస్సి కోడ్ ఇచ్చి జస్ట్ నేను బయటని క్లిక్ చేశానా, నాకు బ్రాంచ్ నేమ్ అయితే ఆటోమేటిక్గా వస్తుంది. అలాగే బ్యాంక్ నేమ్ కూడా వచ్చేస్తుంది. తర్వాత అకౌంట్ హోల్డర్ నేము సేమ్ యాజ్ పర్ బ్యాంక్ అకౌంట్లో ఎలా ఉందో అలా అయితే ఇవ్వండి. నెక్స్ట్ అకౌంట్ నెంబరు ఇవ్వండి. ఇక్కడ పాస్బుక్ని కూడా మనం అప్లోడ్ చేయాలి. అది కూడా మీకు పీడిఎఫ్లో అయితే ఉండాలి. చేయగానే మీకు ఫోటోతో సహా మీరు ఫిల్ చేసిన మొత్తం డేటా అంతా కూడా మీకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ ఏదైనా చేంజెస్ చేసుకోవాలనుకుంటే బ్యాక్ వెళ్ళి ఇక్కడే చేంజ్ చేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అయితే ఉండదు అనమాట. నెక్స్ట్ ఇక్కడ బై క్లికింగ్ అని చెప్పేసి ఒక బాక్స్ అయితే ఉంటుంది, ఒక రేడియో బటన్. దాని మీద క్లిక్ చేసుకోండి. ఒకవేళ ఎడిట్ చేసుకోవాలంటే ఇక్కడ ఎడిట్ ఆప్షన్ జాగ్రత్త చూసుకోండి. ఒకసారి క్రాస్ వెరిఫికేషన్ చేసుకోండి మొత్తం అంతా కూడా. తర్వాత ఇక్కడ ఫైనల్ సబ్మిట్ అని చెప్పేసింది కదా, దాని మీద క్లిక్ చేసేయండి. కాసేపు లోడింగ్ తీసుకుంటుంది. తీసుకున్న తర్వాత మీకు డాష్ బోర్డ్ ఈ విధంగా ఓపెన్ అవుద్ది అనమాట. ఇక్కడతో మీకు మొత్తం టోటల్గా అప్లై అయిపోయింది. మీకు మొత్తం అన్ని జీరోలు అయితే కనిపిస్తూ ఉన్నాయి కదా, మీరు ఎన్నిటికి అప్లై చేశారు. ప్రజెంట్ ఇప్పుడైతే అప్లై చేయలేదు కాబట్టి జీరో కనిపిస్తుంది. ఇక్కడ షార్ట్ లిస్టెడ్ ఎన్ని ఉన్నాయి, తర్వాత ఇంటర్వ్యూ కాల్స్ ఎన్ని వచ్చాయి, ఇవన్నీ కూడా మీకు ఇక్కడ తెలిసిపోతూ ఉంటుంది. అయితే మీరు ఫస్ట్ అప్లై అయితే చేయవలసి ఉంటుంది వేకెన్సీకి. మీరు డౌన్కి వచ్చారనుకోండి, అప్లై అగైనెస్ట్ ఇయర్లీ రిక్రూట్మెంట్ అని చెప్పేసి అయితే ఉంది కదా. ఇక్కడ మీకు ఇక్కడ స్టేట్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత డిస్ట్రిక్ట్ని, సబ్ ఫీల్డ్ మీరు ఎందులో అయితే ఇంట్రెస్ట్ ఉందో దాన్ని అయితే ఆ బోర్డుని, సబ్జెక్ట్ ఫీల్డ్ ఏ సబ్జెక్ట్ అనేది మీరు చూజ్ చేసుకోండి. ఇవన్నీ అవసరం జస్ట్ ఈ 3 సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ సెర్చ్ అని చెప్పేసింది కదా, దాని మీద క్లిక్ చేయండి. ఇలా సెర్చ్ అని చెప్పేసి క్లిక్ చేశారనుకోండి, దీని కింద మీకు కనిపిస్తూ ఉంటాయి అన్నమాట. మీకు ఏ ఫీల్డ్లో ఇంట్రెస్ట్ ఉంది అనేది ఇక్కడ మీకు సెర్చ్ చేసి చూసుకోవచ్చు. ఇక్కడ మీకు చూడండి, నాకు 2 అయితే కనిపించాయి అనమాట. ఇక్కడ 2 కంపెనీలు అయితే నాకు వచ్చాయి. అలాగే ఆంధ్రప్రదేశ్లోనే సెర్చ్ చేశాను, విశాఖపట్నం డిస్ట్రిక్ట్లో సెర్చ్ చేశాను. ఇక్కడ స్టైఫండ్ ఎంత ఇస్తున్నారు, 15,000 ఇస్తున్నారు. ఈ కంపెనీ అయితే 14,000 ఇస్తున్నారు అనమాట. అలాగే ఇక్కడ రిక్రూట్మెంట్ వ్యూ అప్లై చేసుకోవాలనుకుంటే ఇక్కడ అప్లై అని చెప్పేసి క్లిక్ చేయొచ్చు. ఇక్కడ రిక్వైర్మెంట్స్ అంటే ఈ కంపెనీ తాలూకా రిక్వైర్మెంట్స్ చూసుకోవాలంటే ఇక్కడ వ్యూ అని చెప్పి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసుకొని ఇక్కడ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయి అనేది ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఇంకా మనకి 5 అయితే ఉన్నాయి. ఇది ఒక మంచి ఆపర్చునిటీ అనమాట. మీకు మీరే సొంతంగా ఎన్ని వేకెన్సీ ఉన్నాయో చూసుకొని మీరే అప్లై చేసుకోవచ్చు. జస్ట్ నేను ఇది క్లోజ్ చేస్తున్నానా. ఒకవేళ ఈ కంపెనీకి అప్లై చేయాలంటే జస్ట్ అప్లై అని చెప్పేసి క్లిక్ చేయండి. ఆర్ యూ అప్లై సక్సెస్ఫుల్లీ, ఓకే అని చెప్పేసి క్లిక్ చేయండి. అంతే. ఇక్కడ మీకు అప్లై చేసినట్టుగా ఒక నెంబర్ అయితే వచ్చింది. ఇందాక మనకి 0 అయితే వచ్చింది, ఇప్పుడు అయితే 1 వచ్చింది అనమాట. ఒకవేళ మీరు అప్లికేషన్ ఇప్పుడు పెట్టిన మీరు అప్లికేషన్కి ఆ కంపెనీకి మీరు ఎలిజిబిలిటీ అయ్యారనుకోండి, మీకు కాల్ వస్తుంది. అలాగే ఇదే లాగిన్లో మీరు షార్ట్ లిస్ట్లో ఉన్నారో లేదో చూసుకోవచ్చు. ఇంటర్వ్యూకి రమ్మని, ఏ డేట్లో రమ్మని, ఈ కాల్ లెటర్స్ కానీ అన్నీ కూడా మీకు ఇదే డాష్ బోర్డ్లో అయితే ఉంటాయి. అలాగే మీకు ఇంకొక దాంట్లో వేరే స్టేట్లో అంటే తెలంగాణ స్టేట్ ఉందనుకోండి, ఈ తెలంగాణని నేను సెలెక్ట్ చేస్తున్నాను. అలాగే డిస్ట్రిక్ట్ని కూడా సెలెక్ట్ చేస్తున్నాను. సబ్జెక్ట్ ఫీల్డ్ ఏ ఫీల్డ్లో కావాలి, నాకు ఇక్కడ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ సెర్చ్ అని చెప్పేసి క్లిక్ చేస్తున్నాను. ఇలాగ మీరు ప్రతి దానికి కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. మీకు ఇందులో అప్రెంటిస్తో పాటు జాబ్ కూడా వస్తుందండి.
చాలా మంచి ఆపర్చునిటీ. ఎందుకంటే మనకి ఇందులో ఓన్లీ అప్రెంటిసే కాదు, జాబ్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత సేమ్ అదే కంపెనీలో. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా సిఎస్సి సెంటర్కి వెళ్ళండి. మీరు అందులో అప్లై చేయించుకుంటే మీకు చాలా ఈజీగా మంచి ఆఫర్స్ అయితే ఉంటాయి. ఈ టెక్నికల్ సబ్జెక్ట్లో ఎవరైనా ఇప్పుడు ప్రజెంట్ స్టడీ అయిపోయి అప్రెంటిస్ కోసం జాబ్ కోసం ఎదురు చూస్తూ ఉంటే కనుక సిఎస్సి సెంటర్కి వెళ్ళి ఎలా అయితే అప్లై చేయించుకోండి, మీకు మంచి అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఓకేనా? ఇంక ఈ వీడియో మీద ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.